బుడ్డీస్ వచ్చేటప్పటికి పని అంతా చేసుకుంటే వాళ్ళు వచ్చాక ఒక అరగంట అయితే చూసానంటే ఇంకా వాళ్ళ అమ్మ చెద్దే మార్నింగ్ అయితే కరివేపాకు అండి అమ్మ తీసుకొచ్చింది. కరివేపాకు అయితే గిన్నెలో అయితే చేసి పెట్టాను అన్నమాట, శుభ్రం చేసి. ద్రాక్ష పళ్ళు ఇచ్చిన ఆల్మోస్ట్ 5 రోజులు 6 రోజులు అయింది. ఇందులో ఉన్నాయి, తినలేదు ఎవరు. ఇందాకనైతే ఓ పుచ్చపండు 2 బొబ్బాసి పళ్ళు తీసుకున్నాను అనమాట. బొబ్బాసి పండు అయితే కోసేద్దాము. కోసేస్తే అడ్డుపెట్టి ఎంటేయండి పాలకి. ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందా? ఒక పండు ఇది పెట్టినా ఏదైనా ఒకటే ఇది పెట్టేద్దాం. ప్లాస్టిక్ ఐటమ్స్ ఇస్తున్నామండి. ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ ఐటమ్, ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ ఇమేజ్, ఒక సెల్ ఫోన్ కి ఒక ప్లాస్టిక్ బౌల్. రండి రండి రండి. మష్రూమ్ కొన్నాను అనమాట మార్నింగ్, రేపు పొద్దున వండుదామనేసి. అంట్లో అయితే ఉన్నాయండి, అంట్లో అయితే తోమేసుకుంటే ఇలా క్లియర్ చేసుకుంటే
వాటర్ బాటిల్ ఫిల్ చేసుకున్నాను. పిల్లలు వచ్చిన పని అంతా అయిపోవాలండి. కరివేపాకు కాబట్టి ఆంటనగా పని దిగకపోతే స్టిక్ కూడా వేస్తున్నాం ఒకసారి. ఎందుకంటే మార్నింగ్ తోమలేదు, నైట్ తోమింది. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంటే కనుక 20 నిమిషాల వీడియో 10 మినిట్స్ కింద ఒకటి పెడుతున్నానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే 2 పాటలు కింద పెడితే వీడియో 2 పూట్ల అవుతుంది కదా అనేసి 2 పూటలు పెడతాను. రెండు ఎక్కువ కానీ పరాకు సరిపోయింది నాకు. కంటిని తోమాలి. తోమనంట్లో అయితే పొద్దున్న తోమనంట్లో కొన్ని కట్టబెట్టుకోవాలి. సిక్స్ 6:30 అయిందండి టైం వచ్చి. మీకు వీడియో అయితే నేను 4 కల్లా ముగించేసాను. ఇప్పుడైతే కంటిన్యూ 6:30కి అవుతుంది. ఇప్పుడైతే నేను 2 ఫ్రాక్లు కొట్టాలి. ఒకటి అంబ్రెల్లా, ఒకటి జీన్స్, ఒకటి 2 ఫ్రాక్స్ కుట్టాలన్నమాట. మీకు క్లాత్ చూపిస్తాను. క్లాత్ ఇది అన్నమాట. ఇది కుర్చీలు పెట్టి మోడలే. ఇది కుర్చీల మోడల్ అనమాట. ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ అనమాట. దాని గురించి అది కుర్చీలది అంబ్రెల్లా. ఇది అవుతుంది టాపు. ఈ టాప్ అవుతుంది వార కుట్టిన రేపు కుడతాను. టాప్ కలుపుతో కుట్టాలి ఫ్రాక్ అయితే. దీని మీద ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ పొడుగు పెట్టి ఇదైతే కటింగ్ చేసుకుంటాను ఎట్లయితే. అందులో ఇలా క్రాస్ వేయాలన్నమాట. ఇలా క్రాస్ వేసి
ఇలా క్రాస్ వేసుకోవాలి. క్రాస్ వేసుకుని నేను ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగు ముందు అంబ్రెల్లా కట్ చేసుకున్న తర్వాత బాడీ కట్ చేస్తాను. ఈ టాప్ కొల తర్వాత కట్ చేయాలి. ఇది ఎంత పొడుగు ఉంటుందో ఒక 14 ఇంచులు బాడీ తీసేసి కన్మాది పొడవు గేర్ చూడాలన్నమాట. అంబ్రెల్లా గేర్ అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. 4 పొరలు ఇప్పుడు అదే బాడీ తీసుకుంటాను. బాడీ కటింగ్ అనమాట. ఇదైతే ఇలా వచ్చిందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. బోట్ నెక్. ఇది 2 వైపులా బోట్ నెక్. అదేమో కట్టు హ్యాండ్స్. ఇదేమో పైన టాప్ అనమాట. ఆ వైపు కూడా కట్ చేసుకుంటే నా వర్క్ అయితే ఈ 2 స్టిచ్ చేయడం అయిపోతాయి. ఈ 2 స్టిచ్ చేయడం ఎందుకంటే మార్నింగ్ నుంచి సరోజన వచ్చిన వల్ల నేనేమీ కుట్టలేదు. ఇప్పుడు అయితే కంపల్సరీ కుట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఇది క్రిస్మస్ బట్టలు అనమాట. క్రిస్మస్కి ఇవ్వకపోతే మనకి ఇబ్బంది పడిపోతాం మళ్ళీని. దాని గురించి అయితే ఇప్పుడు 2 కుట్టేస్తే రేపు పొద్దుటికి 2 టాపులు అండ్ 2 బ్లౌజులు ఉన్నాయి కుట్టించి రేపు సాయంత్రానికి అనమాట. దాని గురించి అయితే కంపల్సరీ 2 కుట్టివ్వాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫ్రాక్ అయితే అందువల్ల హాఫ్ ఇయర్ ఉన్నది. అయితే నీకు కాదు ఫ్రంట్ బ్యాగ్ కూడా బోట్ నెక్. క్రిస్మస్ అంటే మన పండగ కూడా ఎల్బో హ్యాండ్ అనమాట. సిల్వరు చిన్న స్టోన్ వచ్చిందన్నమాట. చాలా కష్టమైంది ఇది కుట్టడానికి అయితే. అంటే సాయి చూపిస్తే ఇక్కడ అంత బాగుంది. నాకైతే కొంచెం చూడటానికి అయితే కొంచెం తక్కువ వచ్చింది. ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా పైకి వస్తుంది అన్నమాట కొమ్మల కింద. బాగుండింది ఫ్రాక్ అయితే. అంబ్రెల్లా అయ్యారు హాఫ్ గేర్. నెక్స్ట్ వచ్చి పైకి అన్నమాట. ఇది కూడా బోట్ నెక్కే. కాబట్టి ఫ్రంట్ అయితే దానికి ఏంటో మామూలు ఇలా ముక్క తిప్పేసాను. దీని తర్వాత పైపింగ్ ఇచ్చాను అనమాట. ఫ్రంట్ అయితే ఫ్రంట్ పైపింగ్ ఇచ్చి బ్యాక్ అయితే తిరిగిపోతాను. 3/4 హ్యాండ్స్ అనమాట. దీనికి 3/4 బాగుంటుందేమో 3/4 పెట్టాను. ఇదైతే డిజైన్ అయితే పువ్వుల డిజైన్ స్ట్రైట్గా వచ్చాయన్నమాట. కొమ్మలు కనబడుతున్నాయి కదా స్ట్రైట్. అందుకని పిలిచి ఇచ్చాను అనమాట. దీనికి అయితే ఇలాగా ఎలా ఉంది ఫ్రాక్ అయితే. 2 కూడా చాలా బాగున్నాయి ఫ్రాక్లు అయితే. ఇంకా మనకి రెడీమేడ్ లుక్ రావాలి అనుకుంటే కనుక బోట్ నెక్కే పెట్టించుకోవాలి. ఎల్బో హ్యాండ్ కానీ 3/4 హ్యాండ్ కానీ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. 2 ఫ్రాక్లు కుట్టాను అనమాట. ఈరోజు చుట్టాలు వచ్చేసిన తర్వాత నా పని చేసుకుని 2 స్టిచ్చింగ్కి ఇది 400 అది 400 800 తీసుకుంటాను నేనైతే. ఈరోజైతే నేను కష్టాలు అయితే 4 800 అనమాట. ఫ్రాక్స్ 20 కంప్లీట్ అయితే పెట్టింది. గుడికి అయితే పడుకున్నారు. నేను అయితే ఇంకా స్నానం చేసిన తర్వాత పడుకోఉన్నాయి. వీడియో ఎలా ఉందో కమెంట్ అయితే వచ్చింది. నేను 2 బ్లాగులు కింద చేస్తున్నాను. మార్నింగ్ ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను కదా బ్లాగ్ 2 కూడా. ఒకటి 8 నిమిషాలు, ఒకటి 12 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ అలా చేస్తాను. పెద్దగా పెట్టకుండా 2 భాగాలు కింద పెడతాను అనమాట. వీడియోని ఆదరించండి, ఎంకరేజ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా సరే చేస్తున్నాను కాబట్టి చిన్న లైక్ ఇస్తే మీకు సమయం పోదు. చిన్న లైక్ అయితే వేయండి. కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్కి లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్